హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీనరాశి వారికి జూలై 22, 23, 24, 25, 26 తేదీల్లో జరిగేది ఇదే. మీనరాశి వారు చాలా అదృష్టవంతులండి. జూలై 22, 23, 24, 25, 26 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దేవత అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం చేసింది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. మీనరాశిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఈ 5 రోజులు గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీనరాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందమైన మనసు వీరికి ఉంటుంది. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. దానివలన వీరిని చాలామంది ఇష్టపడతారు. ఒక్కోసారి వీరు చేయని పనులకు కూడా మాటలు పడతారు. కొంతమంది మాటలు నమ్మి వీరు మోసపోతారు. ఎంతో బాధపడతారు. జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినా వీరికి ఒక దేవత ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ 5 రోజులు ఆ దేవత అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీనరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. ఎవరికి అన్యాయం చేయరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మీనరాశి వారిగా చెందుతారు. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. వీరు అనుకున్నట్లుగా మీ జీవితం బాగుంటుంది. మీనరాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ 5 రోజుల్లో ఒక దేవత వలన మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వారి కళ నెరవేరుతుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. వారి పని వలన మంచి ప్రమోషన్లు వస్తాయి. ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది.
ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం చేసింది. ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు. మీ కులదేవత ఎవరో కామెంట్ అయితే చేయండి. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ కులదేవతను ప్రార్థించండి. దానివలన అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి మీ కులదేవతను తలుచుకోండి. అన్నీ పోతాయి. మీ కులదేవత ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మీ కులదేవతను ఎప్పుడూ కూడా మర్చిపోకండి. మీనరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు. వీరి మనస్సు అద్దం లాంటిది. ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు. వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలో నమ్మరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మీనరాశి వారు ఎవరైతే సంతానం కోసం, పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి. దానివలన త్వరలోనే సంతానం కలుగుతుంది, పెళ్లి జరుగుతుంది. 5 గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. దానివలన త్వరలోనే సంతానం కలుగుతుంది, పెళ్లి జరుగుతుంది. ఈ 2 ఖచ్చితంగా నెరవేరుతాయి. మీనరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో మూగజీవులకు ఆహారం దానం చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీనరాశి వారు ఈ 5 రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పడకండి. సలహాలు ఇవ్వకండి. దానివలన కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరితోనూ చెప్పకండి. ఏం తింటున్నా, ఏం చేస్తున్నా మీ విషయాలు ఏవి ఎవరికి తెలియకూడదు. దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారవలేరు. మిమ్మల్ని ఎప్పుడూ కిందికి తొక్కేయాలని చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా టీఎస్ అనే అక్షరంతో ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మీ కులదేవత ఎవరో కూడా కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.